గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇవాళ సోషల్ మీడియా చూసినా, ఏ మీడియా చూసినా రోజు ఒకటి సమాజాన్ని కలవరపెట్టే వార్త. ఒక మహిళగా ఈ సంఘటనలన్నీ మనం చెప్పుకుంటున్నవన్నీ ఎలా చూడాలంటారు? విడిగా ఇవన్నీ బాధాకరమైన సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఒకటి. అలాంటిది ఈ రోజున అసలు ఆ మహిళలే విజయశాంతి రెడ్డి గారిది కానీ ఆ అక్క చెల్లెళ్ళది కానీ సైకలాజికల్ ఇష్యూ, ఏం ఆ పాపని రేప్ చేయటమేమో సేఫ్టీ ఇష్యూ. అలా ఒక్కొక్క కేసుకి అంటే తన జీవితం తను ఏం చేసుకుంటూ కూడా అవగాహన లేకుండా, క్లారిటీ లేకుండా బతుకుతున్న ఒక బతుకు. వాళ్ళమ్మ రైలు కింద పడి చనిపోదాము అంటే ఒప్పుకొని ఉంటారా? టీనేజ్ కేసుల్లో అందరు చెప్పేది పిల్లలు మా మాట వినరు. అసలు అది పెద్ద కంప్లైంట్గా వచ్చి దాన్ని సాల్వ్ చేయమని అంటారు. కానీ నాకు అనిపించింది ఈ విషయంలో అది నిజమయ్యి పిల్లలు వినకపోయి ఉంటే బాగుండేదని అనిపించింది. ఇప్పుడు వాళ్ళమ్మ చెప్పింది వినకుండా. ఇంకా గజియాబాద్ చూస్తే అండి, ముగ్గురు అమ్మాయిలు చిన్న గడ్డి పరక లాంటి ఒక అబ్జర్వేషన్ ఉంది ఇందులో. కానీ ఇదే కారణం అయ్యి ఉండదు. చాలా మనకి ఏమంటారంటే సైకాలజీలో కుటుంబంలో ఎప్పుడైనా ఒక సూసైడ్ జరిగితే దాని ప్రభావం 3 తరాల మీద ఉందంటారు. ఆమెతో ఆయనకి ఏవో గొడవలు వచ్చి ఆమె దూకి చనిపోయింది. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దూకి చనిపోయింది ఈ పిల్లలు ఉండగానే. అంతకుముందు 2015 సమయంలో ఈ దూకి చనిపోయిందని ఎన్నిసార్లు వీళ్ళ ఇంట్లో కాన్వర్సేషన్ వచ్చి ఉంటుంది చూడండి. సో ఎప్పుడైతే ఒక ఎమోషనల్ గా చాలా పరమ వీక్ అయిన సందర్భం వచ్చినప్పుడు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. ఇవాళ సోషల్ మీడియా చూసినా, ఏ మీడియా చూసినా రోజు ఒకటి సమాజాన్ని కలవరపెట్టే వార్త. మనసును ఎంత కుచింపజేసే విషాదమైన సంఘటనలు జరుగుతున్నాయంటే చాలామంది, అంటే ఏమాత్రం కొంచెం మానవత్వము, మనిషితనం ఉన్న వాళ్ళకి ఇవి నిద్ర పట్టనీయవు. సరిగా అన్నం కూడా తింటున్నప్పుడు గుర్తొచ్చినా కూడా ఆకలి కూడా అనిపించదు. అంత ఘోరమైన ఇన్సిడెంట్లు కొన్ని మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఈ నెల రోజుల్లో, ఇంకా చెప్పాలంటే ఈ 15 డేస్లో మనం చూసుకుంటే ఒక 4-5 ప్రధానమైన విషాద వార్తలు. ఒకటి, 2 పిల్లలతో, టీనేజ్ పిల్లలతో చెర్లపల్లి సమీపంలో విజయశాంతి రెడ్డి అనే ఆమె సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది రైలు కింద పడి. అది ఒక విషాదం. అయితే గజియాబాద్లో 3 ఆడపిల్లలండి, వాళ్ళు కూడా టీనేజర్సే, 16, 14, 12 సంవత్సరాలు. 3 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్నటికి నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక తల్లి తన 8 ఏళ్ల పిల్లని ఇంట్లో వదిలి కూలిపోతే ఆమె ఇంటికి తిరిగి వచ్చి చూస్తే ఆ పిల్లని 2 రేప్ చేశారు, 8 ఏళ్ల పిల్లని. ఇక బెంగళూరులో నిన్న ఒక సంచలనమైన ఒకటి, ఇంకా అసలు దాన్ని ఎట్లా వర్ణించాలో కూడా మాటలు సరిపోవు. ఇంట్లో 2 కూతుళ్ళు, అమ్మ నాన్న కష్టపడి 2 జాబ్ చేసుకుంటారు. ఆ పిల్లల్ని 2 అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పెద్ద కూతురు హైయర్ స్టడీస్కి వచ్చింది. అమ్మాయికి స్మార్ట్ ఫోన్లో ఎవరితోనో రోజు చాటింగ్ చేస్తోంది, వీడియో కాల్స్ మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించినా ఏం చేసినా అమ్మాయి వినలేదు, కంటిన్యూ చేస్తోంది. కానీ చివరికి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళు ఆ అమ్మాయి పాస్వర్డ్ బలవంతంగా చెప్పించుకొని ఓపెన్ చేస్తే ఎంత ఘోరమైన విషయం బయటపడిందంటే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ స్నానం చేసేటివి, వాళ్ళ చెల్లి స్నానం చేసేటివి వీడియోలు తీసి ఆ అబ్బాయికి పంపించిందండి, న్యూడ్ వీడియోస్. ఒక కన్న కూతురు తన సొంత అక్క ఇలా చేస్తుందని ఆ ఇంట్లో ఎవరైనా కనీసం ఊహకు కూడా వచ్చి ఉంటుందా చెప్పండి? నిజం చెప్పాలంటే అదేదో చెప్తారు, వాస్తవం కల్పన కంటే కూడా చాలా షాకింగ్గా ఉంటుందని ఒక సామెత ఉంది. ఈ సంఘటనలన్నీ అట్లాంటివే చూపిస్తున్నాయి. సో ఎందుకు సమాజంలో ఇంత మానసిక దౌర్బల్యము, మానసిక దౌర్భాగ్యం అనొచ్చు, ఎందుకు ఇట్లాంటి మానసికమైనటువంటి సమస్యలా, లేకపోతే ఏం ప్రభావితం చేస్తుంది ఇలాంటి పనులకు అనేది మాట్లాడడానికి మన ముందు సైకాలజిస్ట్ కమ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నళిని టీచర్ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే నళిని గారు. నమస్తే అండి. ఏంటి నళిని గారు, మీరు ఒక సైకాలజిస్ట్గా, ఒక మహిళగా, బేసిక్గా సైకాలజిస్ట్ కూడా పక్కన పెట్టండి, ఒక మహిళగా
ఈ సంఘటనలన్నీ మనం చెప్పుకుంటున్నవన్నీ ఎలా చూడాలంటారు? మీరన్నమాట ముఖ్యంగా అదండి. విడిగా ఇవన్నీ బాధాకరమైన సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఒకటి. మీరన్నారు మహిళగా ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనకి సహజంగా ఏం చెప్తారు అంటే ఇంట్లో ఒక మగవాడు ఏదైనా కారణానికి చనిపోయినా కూడా ఆ తల్లి లేదా ఆ ఇంట్లో ఉన్న మహిళ, తల్లి స్థానంలో ఉన్న వాళ్ళైనా, అత్తగారి స్థానంలో ఉన్న వాళ్ళైనా, లేకపోతే పెద్ద సోదరి స్థానంలో ఉన్న వాళ్ళైనా ఏదో రకంగా మొండి ధైర్యంతో ఇల్లంతా ఒక గట్టున చేర్చడం అనేవి మనం ఇంతకాలం యాక్చువల్గా చూసిన అంశాలు ఉమ్మడి అవన్నీ. కుటుంబాల్లో ఆ సంస్కృతి ఉమ్మడి ఉండేది. కుటుంబాల్లో మిగిలిన వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు వేసుకొని మరి అవునండి. చేయడం అనేది మనం అవును, చూసాం. అవును. అలాంటిది ఈ రోజున అసలు ఆ మహిళలే రకరకాల కారణాలకి అంటే మీరు ఇప్పుడు ఒక్కొక్క కేసు చెప్పారు చూడండి. ఒక అవును. దాంట్లో సైకలాజికల్ ఇష్యూ, ఉమ్, విజయశాంతి రెడ్డి గారిది కానీ ఆ అక్క చెల్లెళ్ళది కానీ సైకలాజికల్ ఇష్యూ. అవును. ఆ పాపని రేప్ చేయటమేమో సేఫ్టీ ఇష్యూ. ఉమ్, అలా ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క కారణం అవుతుంది అవును. చూడండి. ఇంకొక అమ్మాయి సొంత తల్లిది చెల్లిదే చెల్లిది చేస్తుంది nude అంటే videos తీసింది. వాళ్ళ జీవితాన్ని వాళ్ళ అంటే ప్రైవసీ ఇష్యూ ఇక్కడ వాళ్ళు అది కూడా సేఫ్టీలో కూడా ఏంటి అంటే ఆమె కనీసం తన ఇంట్లో వాళ్ళకు కూడా నమ్మశక్యమైన ఒక స్థానంలో ఉండలేని పరిస్థితి. అంటే తన జీవితం తను ఏం చేసుకుంటూ కూడా అవగాహన లేకుండా, క్లారిటీ లేకుండా బతుకుతున్న ఒక బతుకు. ఇవన్నీ వివిధ కోణాలు. ఇప్పుడు విజయారెడ్డి కేసు తీసుకుంటే అండి, విజయశాంతి రెడ్డిది భర్త ఎక్కడో దుబాయ్లో ఉన్నాడు. ఆమె కూడా మంచి జాబ్ చేస్తుంది. అవును. అంటే నాకు ఒక కామన్ డౌట్ అండి, ఇప్పుడు మనకు 2వ తరగతి 3వ తరగతి చదివే పిల్లలే మనం ఏదైనా వాళ్ళకి నచ్చంది, అరే బాబు ఈ బురద ముట్టుకో అంటే ముట్టుకోరు, ఈ అగ్గి పట్టుకో అంటే పట్టుకోరు, లేదు ఏదన్నా తెగుతుంది అది అట్లాంటి ప్రదేశంలో వెళ్ళు అంటే వెళ్ళమేమో అంటారు. సో విజయశాంతి రెడ్డి కేసులో ఇద్దరు పిల్లలు టీనేజర్లు, అవునండి, కొంచెం మెచ్యూరిటీ వస్తున్న పిల్లలు, వాళ్ళమ్మ రైలు కింద పడి చనిపోదాము అంటే ఒప్పుకొని ఉంటారా? అది అసలు నాకు ఇప్పటికీ కూడా నాకు ఎంత పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉందో. ఎందుకంటే మాకు వచ్చే కేసెస్లో, టీనేజ్ కేసుల్లో అందరు చెప్పేది పిల్లలు మా మాట వినరు. నిజంగా 99.9% కేసుల్లో చెప్పేది ఏంటంటే మా పిల్లలు మా మాట వినరు అని. అసలు అది పెద్ద కంప్లైంట్ గా వచ్చి దాన్ని సాల్వ్ చేయమని అంటారు. కానీ నాకు అనిపించింది ఈ విషయంలో అది నిజమయ్యి పిల్లలు వినకపోయి ఉంటే బాగుండేదని అనిపించింది. ఆ వినకపోవడం అనే లక్ష్యం ఈ పిల్లలకు ఉంటే బాగుండేదని అనిపించింది. ఇప్పుడు వాళ్ళమ్మ చెప్పింది వినకుండా కనీసం ఒక్కడైనా లాస్ట్ మినిట్ లో అయినా పారిపోవడము, గట్టిగా అరవడము, అమ్మ ఇలా చేయొద్దు, వాళ్ళ అమ్మని ఎందుకంటే సడన్ గా వచ్చి కొట్టేసింది కాదు కదండి. వాళ్ళు చాలాసేపు అక్కడ తర్చాడారు. వాళ్ళు చాలా ఎప్పుడో సాయంత్రం అనంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటే, ఒకళ్ళని సాయంత్రానికి ఒకళ్ళని రాత్రికి రిసీవ్ చేసుకుంటే వాళ్ళ స్టేషన్ లో నడవడం, ఆ ట్రాక్ మీద నడవడం కూడా చాలాసేపు జరిగింది. సో జస్ట్ ఏదో వచ్చి కొట్టేస్తుంటే అబ్బాయి లాగేయడం కూడా కాదు, ఈ లోపల కూడా చాలా చెయ్యొచ్చు అబ్బాయి. నాకు ఆ 2-3 సెకండ్ల వీడియోనే మనకు కనిపిస్తున్న ఫుటేజ్. కానీ నేను బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తే విజయశాంతి రెడ్డి అప్పటికే చనిపోవాలి అనే ఒక నిర్ణయంలో ఆవిడ ఒక తదేకంగా వెళ్ళిపోతుంది. ఆవిడ ఐ కాంటాక్ట్. పిల్ల కూడా అమ్మ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది, అర్థమవుతుంది. తలకాయ ఉంచుకొని అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కానీ మీరు అబ్బాయి బాడీ లాంగ్వేజ్ చూస్తే ప్రతిసారి మాటికి వాళ్ళ అమ్మని చూస్తున్నాడు. అతను వాళ్ళ అమ్మని చూస్తున్నాడు, చుట్టుపక్కల చూస్తున్నాడు, నడుస్తున్నాడు అనే తప్ప నాకు అనిపించింది లాస్ట్ క్షణాల్లో అయినా సరే మా అమ్మ మనసు మారితే బాగుండు, లేదా మమ్మల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తే బాగుండు అని వెతుకుతున్నాడేమో అని అనిపించింది నాకు. అంటే అతను హీ వాజ్ నాట్ స్టిల్ రెడీ ఆర్ స్టేబుల్ మైండ్ లేదు. అంటే అట్లీస్ట్ డిసైడెడ్ టు డై అనేలాగా లేదండి అతని బాడీ లాంగ్వేజ్. ఇంకా ఏదో సెర్చ్లో ఉన్నాడు అతను. అంటే అతను ఇంకా పాపం డిసైడ్ కాలేదు చచ్చిపోవడానికి. అది ఇంకా నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. నేను చచ్చిపోదలుచుకోలేదని చెప్పేసి అతను ఒక్కడు పక్కకు వచ్చినా అసలు ఇక్కడ ఏం జరుగుందో అన్న నిజమైన మనకి మిగిలి ఉండేది. అలాగా పోలీసులు డిప్రెషన్ తోనే అని కేసు క్లోజ్ చేశారు. బట్ ఇంకా దీంట్లో అసలు ఏమంటారు, అది నమ్మశక్యం కానీ ఇవి చాలా ఉన్నాయి. అంటే కొన్ని కేసెస్ లో మనం చూస్తామంటే మాస్ హిస్టీరియా పనిచేస్తుంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే ఒకరు చెప్పిన దానికి ప్రభావానికి అందరూ నమ్మేసేసి అదే కరెక్ట్ అని ఒక మాస్ గా, ఒక గ్రూప్ గా ఒకేలాగా ఆలోచించడం. అంటే ఒకరి ప్రభావం వల్ల మిగిలిన వాళ్ళంతా వాళ్ళ తర్కం పోతుంది అన్నమాట. వాళ్ళకి అప్పుడు రేషనల్ ఆలోచించడం మానేస్తారు అవతల వైపు. ఇలా జరిగే కొన్ని కేసెస్ ఉంటాయి. ఇలా ఏమైనా వాళ్ళ అమ్మ జీవితం పట్ల ఆశ కోల్పోతే, ఆశ కోల్పోయిన సందర్భంలో ఇలా ఆమె ఇన్ఫ్లుయెన్స్లోకి ఇద్దరు పిల్లలు వచ్చేసి ఉండొచ్చు అని అనిపిస్తోంది. కానీ కూడా నాకు ఇక్కడ బాధాకరమైన విషయం అంటే విజయశాంతి రెడ్డికి జీవితం మీద ఆశ కోల్పోవడానికి 100 రకాల కారణాలు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పరిస్థితుల్లో కారణాలు చాలా కనిపిస్తున్నాయి. ఒంటరి జీవితము, లేకపోతే అందరూ ఏంటంటే చదువు ఉంది, ఉద్యోగం ఉంది కదా అని అంటారు. కాదు, కానీ ఆమె పర్సనల్ లైఫ్ లో ఎలాంటి లైఫ్ కోరుకుంటోంది, పార్ట్నర్ తో ఎలాంటి లైఫ్ కోరుకుంటోంది, ఇలాంటివి వాళ్ళ డెఫినేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అది మనం పూర్తిగా చెప్పలేము, డిసైడ్ చేయకూడదు కూడా. అండ్ సూసైడ్ చేసుకున్న వ్యక్తుల మీద మనం రాళ్ళు వేయటం కూడా సభ్య సమాజాన్ని కరెక్ట్ కాదు. కానీ ఆమె జీవితంలో హోప్ లేదు అని భావించిందంటే అర్థమవుతుంది. కానీ
నా పిల్లల జీవితంలో కూడా హోప్ లేదు అని ఎలా నమ్మింది అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎందుకంటే అంత సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది, అట్లీస్ట్ ఫాదర్ ఉన్నాడు. అవును. ఫాదర్ పరంగా వీళ్ళు జాగ్రత్త పడతారా లేదా, ఫాదర్ వల్ల వీళ్ళకు భవిష్యత్తు ఉందా లేదా అనేది కూడా లేదు అని అంత రూఢీగా ఆమె డిసైడ్ అయిపోయి చచ్చిపోయిందని అంటే, నాకు కేసు అయితే క్లోజ్ చేశారు కానీ నాకు ఇప్పటికీ ఇంకేదైనా మనకి తెలియని కోణం ఇంకేదైనా ఉందా అనేది ఇప్పటికీ అనుమానంగానే ఉంది. కాకపోతే ఏమీ లేనిచాడు మనం ఏం మాట్లాడలేం కాబట్టి కామ్గా ఉండటమే తప్ప ఏం ఆధారాలు లేకుండా అయిపోయింది. కానీ ఆ అబ్బాయి మాట వినకుండా ఉంటే బాగుండేది. అందరూ చెప్పే కంప్లైంట్ ఈ విషయంలో నిజమైతే బాగుండేది అనిపించింది. అవునండి, కరెక్టే. ఇక గజియాబాద్ చూస్తే అండి, ముగ్గురు అమ్మాయిలు, అక్కడ కూడా కొంచెం ఫ్యామిలీ ఇష్యూనే అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి 2 భార్యలు, 2 కోట్ల అప్పు ఉందంట. ఇంకోటి నాకు అనిపించింది, ఇవాళ రేపు ఏ కూలీ నాలి చేసుకునే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని బడికి పంపించాలనుకుంటారు. ఈవెన్ అడుక్కు తినే వాళ్ళు కూడా మా పిల్లలు ఏదో అంటే ప్రైవేట్ బడులు కాకపోయినా కనీసం దగ్గరలో ఉండే మున్సిపాలిటీ స్కూల్కో గవర్నమెంట్ స్కూల్కో పంపించాలంటారు. బట్ గజియాబాద్ ఇన్సిడెంట్ లో ఆ అమ్మాయి వాళ్ళు దాదాపు 2-3 ఏళ్ళ నుంచి అసలు స్కూల్కి వెళ్ళడం లేదు. స్కూల్కి వెళ్ళకపోగా అతని 2 భార్యలు ఒకే ఇంట్లో ఉండడం, వాళ్ళు రోజు గొడవ పడడం, ఆ గొడవలు, ఈ చికాకులు, ఈ పిల్లలు స్కూల్కి పోకపోయినా అడిగే వాళ్ళకి సోషల్ లైఫ్ లేకపోవడం, వాళ్ళు ఒక రూమ్ లో ఐసోలేట్ అయిపోవడం, ఇవన్నీ కారణాలా లేకపోతే తండ్రి చెప్తున్నట్టు కొరియన్ గేమ్ లో భాగంగా వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని అనుకోవచ్చా? అంటే కొరియన్ గేమ్ ద్వారా సూసైడ్ చేసుకున్నా అంటే గేమ్ ఎడిక్షన్. అప్పట్లో మీరు మీకు గుర్తుంటే ఒక 1-2 సంవత్సరాల క్రితము ఏవో ఈ ఛాలెంజ్ గేమ్స్ ఏవో వచ్చాయి. బ్లడ్ తో గీసుకోవాలి ఫస్ట్ ఛాలెంజ్, అది అయిపోతే ఇంకో ఛాలెంజ్, చాలా మంది పిల్లలు చనిపోయారు. అలా ఇందులో కూడా స్టెప్ బై స్టెప్ ఉంటే అందులో భాగంగా వాళ్ళు ఛాలెంజ్ లాగా అని అనుకున్నారు అనుకోవటానికి ఉంది. కానీ కొరియన్ గేమ్ లో అలాంటి స్టెప్స్ ఏమి ఉన్నట్టుగా లేదు. కానీ మనందరం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నామండి, ఒక చిన్న గడ్డి పరక లాంటి ఒక అబ్జర్వేషన్ ఉంది ఇందులో. కానీ ఇదే కారణం అయ్యి ఉండదు. చాలా మనకి ఏమంటారంటే సైకాలజీలో, కుటుంబంలో ఎప్పుడైనా ఒక సూసైడ్ జరిగితే దాని ప్రభావం 3 తరాల మీద ఉంటుందంటారు. సో అందుకే కుటుంబంలో వ్యక్తులు ఎప్పుడైనా సూసైడ్ వల్ల చనిపోతే పిల్లలు ఊరికి అది స్టోరీలు చేసి చెప్పకూడదండి. చెప్పకూడదు. చనిపోయారు అనాలి అంతవరకే. అందుకని వాళ్ళు చనిపోయారు, వాళ్ళు ఇలా వేసుకున్నారు, నేను వచ్చి చూసినప్పుడు కాళ్ళు ఇలా ఎలాడుతున్నాయి, ఇది అయితే విజువల్ ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇవ్వకూడదని చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో కూడా చెప్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కేసు గురించి పోలీసులు వివరాలు చెప్తున్నప్పుడు ఈ 2 భార్యలు ఉండగా కూడా ఇతను ఇంకొక ఆమెతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడు, ఈ ఇంట్లో ఉండకుండా. ఆమెతో ఆయనకి ఏవో గొడవలు వచ్చి ఆమె దూకి చనిపోయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దూకి చనిపోయింది ఈ పిల్లలు ఉండగానే. అంతకుముందు 2015 సమయంలో ఈ దూకి చనిపోయింది అని ఎన్నిసార్లు వీళ్ళ ఇంట్లో కాన్వర్సేషన్ వచ్చి ఉంటుంది చూడండి. సో ఎప్పుడైతే ఒక ఎమోషనల్ గా చాలా పరమ వీక్ అయిన సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మైండ్ దీనికి సోర్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఈ జీవితం అన్న వెంటనే ఆ దూకి చచ్చిపోతే పోతుంది. అలాగా ఇలా అందులో మన ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా చాలాసార్లు తిట్లు, నేను లేని రోజు నీకు నా విలువ తెలుస్తుంది, నేను పోయిన రోజు నీకు నా విలువ తెలుస్తుంది అని మనమే తిట్ల రూపంలో చాలాసార్లు పిల్లలకి ఈ సైన్స్ ఇస్తూ ఉంటాం. అంటే నీ విలువ నువ్వు పోతే గానీ తెలియదు అనే లాంటిది ఇస్తాం. ఇలాంటి మాటలు మార్చుకోవాలి ఇళ్లలో తల్లిదండ్రులు కానీ వీళ్ళంతా. ఇవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అండి, బ్రెయిన్కి ఇదంతా ఇన్ఫర్మేషన్. ఏముందులే ఈ రోజు గుర్తులేదని కాదు, మీకు 88% ఇన్ఫర్మేషన్ ఇప్పుడు బ్రెయిన్లో, ఇన్నర్ బ్రెయిన్లో ఉంటుంది. 2 భాగాలుగా ఉంటుంది. 12% మాత్రమే యాక్టివ్ బ్రెయిన్లో ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్లో 88% ఉంటుంది. కానీ కరెక్ట్ ట్రిగర్ పాయింట్ వచ్చినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ టక్కున పైకి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ నిమిషంలో వచ్చిన సమాచారంతో వీళ్ళు చేసే పనులు చేసి ఉంటాయి. ఎప్పుడో తిట్టింది ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారంటే ఎప్పుడో తిట్టింది అది నిద్రాణంగా లోపల ఉంటుంది, కానీ ట్రిగర్ చేసే విషయం వచ్చినప్పుడు అది పైకి లేస్తుంది. ఇలా ఎప్పుడైనా సూసైడ్ల గురించి మీరు ఎప్పుడు ఈ డిస్కషన్లు పెట్టినప్పుడు వాళ్ళకి పరమ ఎమోషనల్ వీక్ సమయంలో ఈ సూసైడే ఇది ఒక దీనికి సమాధానం అనే విధంగా మాటమాటికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి వాళ్ళు చచ్చిపోతున్నారు అన్నట్లా. కానీ ఇక్కడ కూడా చూడండి, 3 ఆడపిల్లలు, ఇందులో ఎవరికో బలంగా సూసైడ్ అనేది బలమైన ఆలోచనగా ఉండుంటుంది, మిగిలిన 2 వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో ఆ కొరియన్ గేమ్ లో కూడా తన సిస్టర్స్ ఇద్దరికి తన హెడ్ అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు కలిసి ఆడుకోవటం, కలిసి ఉండటం, కలిసి అదే పరిస్థితుల్లో ఉండటం, కలిసి అదే దాంట్లో ఉన్నారన్నప్పుడు ఒకరు ఆ బాధల నుంచి బయటికి వెళ్ళిపోయినా మిగిలిన 2 అదే బాధలో ఉంటారు కదా అనేది లేకుండా ఏం చేసినా అందరం కలిసి చేద్దామనేది. అలాగే స్కూల్కి వెళ్ళకపోవడం అంటే ఒకసారి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని ముందు స్కూల్ మానిపిస్తారు. ఎందుకంటే బయటకు వెళ్ళాక మీ నాన్న అప్పులు చేశాడంట కదా, మీ ఇంటికి వీళ్ళు వచ్చారంట కదా అని 4 చులకనగా చూస్తారు. కాబట్టి మనం ఆర్థికంగా ఎప్పుడో బలపడతాం, ఆ రోజు మనం గర్వంగా బయటికి వెళ్దాం, పర్వాలేదు, ఈ లోపల మనం పిల్లల్ని ఈ మాటలకి మనం చూపించడం ఎందుకు అని కూడా ఒక్కొక్కసారి ఫస్ట్ ఇలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న కేసుల్లో ఫస్ట్ పిల్లల్ని స్కూల్ మానిపిస్తారు. అది చాలా కేసుల్లో చూస్తాం మనం. అంటే వాళ్ళకి
ఏంటంటే ముందు వాళ్ళ ఆర్థిక పరమైన ఈ వాటి నుంచి బయటికి రావాలన్నది మీదే ధ్యాస ఉంటుంది తప్ప పిల్లల మన ఈ టెంపరీ వాటిల్లో పిల్లల భవిష్యత్తును మనం నాశనం చేస్తున్నాం అనేది కూడా ఉండదు. అలాగే అసలు పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలనే ఆలోచనలో ఉన్న తల్లిదండ్రులు, పిల్లల వాళ్ళు ఏదో ఆడపిల్లలు కాబట్టి ఎవడెవడు చేయలు అయ్యే చేతిలో పెట్టేద్దాం అనే దాంట్లో ఆలోచనలో ఉన్నప్పుడు చదువుకుంటే ఏం, చదువుకోపోతే ఏం, ముందు అసలు మన అప్పులతో మన అప్పులే తీరినప్పుడు ఇక వీళ్ళ పెళ్ళిళ్ళు ఇప్పుడే ఏం చేస్తాం, కానీ వాళ్ళు కనీసం ఇంట్లో అంటే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన విషయాలైనా తగ్గుతాయి. ఇలాంటి ఆలోచనలో మొదట వదిలేస్తారు. కానీ ఏంటంటే ఎక్కడైతే ఇద్దరు ఆడవాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారన్నారు, వీళ్ళ సమక్షంలోనే ఇంకొక ఆడదాన్ని పెట్టుకున్నా కూడా వీళ్ళు ఏం చేతగాని పొజిషన్ ఉన్నారు కదా, ఇక్కడ ఆ తల్లులు ఇద్దరు కూడా వీళ్ళకి రోల్ మోడల్ అవ్వడానికి అవకాశం లేదు. అంటే నీ కష్టాలతో నువ్వు పోరాడు అని చెప్పడానికి ఇక్కడ లేదు. వాళ్ళే ఆ కష్టాలకి ఫలితంగా వాళ్ళ జీవితాన్ని అలా సాగదీస్తుంటే బాధితులుగా మిగిలిపోతే, అరే మన అమ్మలే ఏమీ చేయలేకపోతున్నారు, ఇక మనం ఏం చేయగలుగుతాము, మనం ఈ రొంపిలోంచి బయటికి రాలేము కాబట్టి ఈ జన్మ వేస్ట్, అనవసరమైన దరిద్రమైన జన్మలోకి వచ్చాము కాబట్టి ఇప్పుడు చచ్చిపోతే నెక్స్ట్ మంచి జన్మ వస్తుంది. ఇలా ఉంటాయి జనరల్గా ఎస్కేప్ అయిపోవాలనుకున్న ఆలోచనలు. కానీ మన ముగ్గురులో ఏ ఒక్కరైనా సరే నిలబడితే మనతో పాటు అందరినీ బయటికి తేవచ్చు అనే ఒక ఆలోచన ఉండాలి అంటే ఆ తల్లులు ఇద్దరిలో ఎవరిలో ఒక్కరికైనా ఆ ఒక హోప్ అనేది, భవిష్యత్తు మీద ఆశ కానీ ఆ ధైర్యంగా ఆలోచించగలిగే విధానం ఒక్కళ్ళకున్నా కూడా మిగిలిన వాళ్ళ ఇంబైబ్ చేయగలుగుతారు. అలా కాకపోవటం ఈ కేసులో ఉంది. సో మొబైల్ గేమ్ అనేది ఊరికే మొదట కనిపించింది అంటే తిట్టారు అనేది అక్కడ. మొబైల్ గేమ్ లాక్కున్నారు కాబట్టి తిట్టారు, లేదు ఈ ముగ్గురు కలిసి సరదాగా ఏదో 50 రూపాయలు తీసుకుని బయటికి వెళ్ళి ఏదో తినొచ్చారు, అది వాళ్ళు నాన్న చూసారన్న కోపం వచ్చినా తిట్టే ఉండేవాడు. కానీ ఆ తిట్లు పడ్డప్పుడు అరే మన జీవితం మన చేతుల్లో లేదే, మనకి మంచి రోజులు లేవే అన్న నమ్మకం పోవడం ఈజ్ వాట్ ద ట్రిగ్గర్ హియర్. దీనికి జీవితం మీద ఆశ లేనప్పుడు ఏం చేయాలి అంటే ఈ జీవితంలో ఇంకా మనం బాగుపరుచుకునేది ఏమీ లేదు. బయట ఫ్రెండ్స్ లేరు, ఇంట్లో ఎప్పుడు గొడవలు, తండ్రి రూపాయి సంపాదించే పొజిషన్ లో లేడు, ఎప్పుడు ఇంట్లోనే ఉండి 2-3 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా మనకి చాలా విషయాలు బయటికి రాలేదండి. కొన్ని చోట్ల వాళ్ళు ఇప్పుడు ఎలాంటి సమాజంలో ఉన్నారో, కొన్ని చోట్ల ఇలాంటి అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ఆడపిల్లలకి కన్యాశుల్కం తీసుకుని పెళ్లి చేసి ఇలాంటివి ఉంటాయి. అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల అలా ఏమైనా జరిగిందేమో, జరిగినా అరే మన బతుకు కూడా ఇలాగే రేపొద్దున ఏ అప్పు తీరుస్తాడన్న వాడికి మన్ని ఇచ్చేస్తారేమో. ఎందుకంటే ఒక్కోసారి మనం చూసే కేసులు ఇవన్నీ ఊహలే, కానీ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఓసారి ఏం చేస్తారంటే మనం మధ్య కూడా చూసాము, ఒక ఆవిడ వాళ్ళ అప్పు ఉంటే అప్పు తీర్చడానికి లేకపోతే తన పిల్లాడిని వాళ్ళ ఇంట్లో పనికి పెట్టింది. ఆ ఇంట్లో పనికి వాళ్ళు ఎంత పని చేయించుకున్నారంటే ఆ పిల్లాడికి సరిగ్గా తిండి పెట్టక చేయక వాడు విపరీతమైన అనారోగ్యంలో ఉంటే హాస్పిటల్లో పడేసి మీ అబ్బాయికి బాగాలేదు అందుకని హాస్పిటల్లో పెట్టామని అన్నారు. ఈ తల్లి వచ్చి చూసుకునే లోపల ఆ పిల్లాడు చచ్చిపోయాడు కూడా. అంటే ఆ అప్పు తీర్చడానికి ఆమె రెడీగా ఉండే టైప్కి ఆ పిల్లాడు చచ్చిపోయాడు. అలా వీళ్ళ కాన్వర్సేషన్స్ లో ఏం జరిగింది, నువ్వు అప్పు తీర్చలేకపోతున్నావు కూడా మీ అమ్మాయిని మా ఇంట్లో పనికి పంపించు, ఇట్లా ఏమైనా అన్నారేమో, అసలు ఇవి ఏం జరిగాయో ఉన్నాయి కదా. అందుకని ఇలాంటివి ఏమి భయపడ్డారో, వాళ్ళ జీవితం ఏమైపోతుందన్న అనుకున్నారో వాళ్ళు ఏంటంటే ఇంకా ఒక అమ్మాయి బయటకు వచ్చేసి మిగిలిన వాళ్ళు అవ్వద్దు అని అనుకుని ముగ్గురు కట్టుకొని అలా చేయడం అనేది జరిగింది అన్నమాట. సో ఇది కూడా ఒక రకంగా ఒకరి బలహీన ఆలోచన, బలహీన ఆలోచన మిగిలిన ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇక బెంగళూరు దండి వెరీ షాకింగ్ అసలు. అంటే జనరల్ గా ఎవరో బయట వ్యక్తులు, మనం సినిమాలు కూడా చూసాం, దృశ్యం అట్లాంటి సినిమాలు చూసాం, ఎవరో బయట వ్యక్తులు వీడియో షూట్ చేయడము, బ్లాక్ మెయిల్ చేయడము అవి చూసాం. కానీ బట్ ఇంట్లో కన్న కూతురే తల్లిని చెల్లిని స్నానాలు చేసేటివి ఇవన్నీ షూట్ చేసి పంపించడం, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? ఇవేంటంటే పైత్యం పెరిగిపోతుందంటే, అంటే శారీరక పరమైన కోరికలకు సంబంధించి ఈరోజు బయట వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ముందుగానే రావడం వల్ల, చాలా వెబ్సైట్స్ అవి యాక్సెస్ ఉండడం వల్ల, అలాగే ఈ పాన్ రిలేటెడ్ వీడియోస్ వాటిలో ప్రత్యేకమైన విభాగం అన్నమాట. చిన్నపిల్లలు లేకపోతే వయసులో చాలా ఇంకా చిన్న పిల్లలతోనే లైంగిక పరమైన విషయాలు చేయడం, ఇలా లేకపోతే చాలా పెద్ద వయసు వారికి సంబంధించి ఇవన్నీ ఇంకా మరి పైత్యంలో ఇంకా రకరకాల పైత్యాలు అన్నమాట. వీటన్నిటికీ డిఫరెంట్ కేటగిరీస్, 100 కేటగిరీస్, దానికి లక్షల్లో వ్యూస్ ఇవన్నీ వచ్చేస్తూ ఉండడం వల్ల ఎవరు దేనిని చూస్తున్నారో, మొబైల్ ఫోన్లు అంటూ చేతిలో ఉన్న తర్వాత ఎవరి మైండ్ సెట్ ఎటువైపు అలా వెతుక్కుంటూ వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. సో ఈ అమ్మాయి తన శారీరక పరమైన కోరికలకో, తనకి లైంగిక పరమైన కోరికలకో వాటిల్లోకి అనుగుణంగా ఇలా తల్లిని చెల్లిని కూడా ఒకానొక విభాగంగా చూసుకుంటూ చేసిందా, లేకపోతే ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళకి పంపించడం, అంటే అవతలకి ఎవరైతే పంపించిందో అది వాళ్ళ బ్లాక్మెయిల్లో భాగంగా పంపించిందా అనేది
మనకి చూడాలి. అది ఇంకా అంటే కొన్ని కేసులు ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళవేవో వీడియోలో ఎవరి చేతిలోనో ఉంటాయి. అవును. సో వాళ్ళు వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఆ బ్లాక్మెయిల్లో భాగంగా వీళ్ళ వీడియోలు బయటపడకూడదు కాబట్టి, మిగిలిన వాళ్ళు ఎలాగో అంతలా మొబైల్ యూజ్ చేయరు కాబట్టి, ఎక్కడో ఏదో పాన్ వెబ్సైట్లో వీళ్ళ వీడియో వెళ్ళినంత మాత్రం వీళ్ళు చెక్ చేసుకోలేరు కదా, అవునవును. వాళ్ళకి తెలియదు కదా, అవును. కాబట్టి ఎక్కడా బయటపడదు. ఎవడు చూస్తాడు ఏ వెబ్సైట్లో ఎక్కడో ఉందో? వీళ్ళ జీవితాలు అసలు అలాంటి నేపథ్యాలు లేవు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరికి తెలుస్తుందిలే అనేవాళ్ళు. బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఫేస్ మేము బ్లర్ చేస్తాము, నువ్వు లేకపోతే నీది ఇలా చేస్తాను అనే ఒక బ్లాక్మెయిల్. సో ఇది బ్లాక్మెయిల్ కేసా లేకపోతే స్వతహాగా తన లైంగికపరమైన విషయాల్లో భాగంగా చేసిందా అనేది మనకి తెలియాలి. ఇవన్నీ పక్కన పెడితే చాలాసార్లు అండి, ఇప్పటికి గవర్నమెంట్ కూడా ఎన్నోసార్లు చెప్పింది, ప్రతి స్కూల్కి సంబంధించి ఒక కౌన్సిలర్, ఒక సైకాలజిస్ట్ అనుబంధంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి సంబంధించి కొన్ని హ్యూమన్ రైట్స్, కొంత చైల్డ్ అబ్యూజ్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్, ఓకే, దీనికి సంబంధించి వాళ్ళకి క్లాసులు చెప్పాలి, పాక్సో యాక్ట్ గురించి చెప్పాలి, సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అంటే ఏంటి, సేఫ్ యాక్టివిటీ అన్సేఫ్ యాక్టివిటీ అంటే ఏంటో చెప్పాలి. ఇవి చెప్తూనే ఉంటారండి సైకాలజిస్టులు. ఇలాంటి కేసులు జరిగినప్పుడల్లా మనమే ఈ స్టూడియోలోనే కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం. స్కూల్ ఇవి సీరియస్గా తీసుకోవండి. యాన్యువల్ డేల్ని, బ్లూ డేల్ని, గ్రీన్ డేల్ని, దిక్కుమాల డేస్ని తీసుకున్నంత సీరియస్గా ఇవి తీసుకోవు. ఇప్పుడు కానీ ఆ పిల్లకి అంటే నేను ఒక పాక్సో ట్రైనర్, నేను ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద నేను సెషన్స్ చేస్తాను, చైల్డ్ సేఫ్టీ సెషన్స్. ఇందులో మేము చెప్పే దాంట్లో వయసుకు బట్టి చెప్తుంటాం. చాలా చిన్న పిల్లలకి ఇక్కడ ఎవరు నేను చేయి వేయకూడదు, ఇక్కడనే కాదు ఎక్కడైనా నీకు ఇష్టం లేనట్టుగా నీకు ఇబ్బందిగా అనిపించేలాగా చేస్తే వెంటనే వీళ్ళకి చెప్పు, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి నీకు, ఇట్లా అని చెప్తాం. ఇంకొంత వయసు వచ్చిన వాళ్ళకి కొన్ని ఫోన్ నెంబర్లు ఏవి వాళ్ళకి హెల్ప్ చేస్తే చెప్తాం. ఇంకొంత వయసు అంటే ఇప్పుడు ఏ అమ్మాయి చెప్తాం చూసారా, ఇలా తీసిన అమ్మాయి ఏం చెప్తావు అంటే, అసలు నువ్వు నీకు ఇబ్బంది కాదు, నువ్వు ఇంకొకరికి ఇబ్బంది పడ్డా కూడా పాక్సో చట్ట ప్రకారం నిన్ను శిక్షిస్తారు. సో నువ్వు తెలిసి తెలియక ఏదో చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ, లేదా తెలిసి చేస్తున్నావు అనుకున్నా, నీకు ఆ హక్కు లేదు, యూ కెనాట్ గివ్ కన్సెంట్. ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయి చేసింది పాక్సో చట్ట ప్రకారంగా వాళ్ళ చెల్లెలు మైనర్ కాబట్టి ఆమె పరంగా ఈమె పాక్సో చట్టం కింద పూర్తిగా శిక్షార్హురాలి. ఈమె వాళ్ళ అమ్మకి చేసింది కాబట్టి హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ కింద అక్కడ పాష్ కింద పాక్సో కింద రెండు రకాలుగాను ఈమె చట్టపరమైన పనులు అంటే విరుద్ధమైన పనులు చేసినట్టే. మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే ఈ సెషన్స్ చెప్పేటప్పుడు ఈ చట్టాలు కేవలం బాధితులుగానే కాదు, ఇవి అటెంప్ట్ చేయమాకు, చేస్తే నువ్వు అనవసరమైన లీగల్ ఇబ్బందుల్లో పడతావు, తెలిసి ఎరుకుతో ఉండనే ఒక అవేర్నెస్ కూడా వస్తాం. ఒకవేళ ఈ అమ్మాయికి అలాంటి అవేర్నెస్ ఉండుంటే, నేను చేసే ఈ పని రేపు పొద్దున తెలిసినప్పుడు నన్ను తీసుకెళ్ళి జువెన్ హోల్లో పడేస్తారు, నా జీవితం అంతా నాశనం అయిపోతుంది అనే ఒక ఎరుకైనా ఉండేది ఆ అమ్మాయికి. లేదు, ఆ అమ్మాయి మరొకరికి విక్టిమ్గా అవుతున్నా, ఇలాంటి కేసెస్లో మనం ఇలాంటి సహకారం తీసుకోవాలి, ఇక్కడిక్కడ మనకి కంప్లైంట్ చేసే అవకాశం ఉంది, ఈ చట్టాలు మనకు హెల్ప్ అవుతున్నాయి అనే కనీసం ఒక ధైర్యం వచ్చి మొట్టమొదటి దశలోనే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవటమైనా జరుగుంటుంది. ఈ అవేర్నెస్ లేకపోవటం అనేది చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా న్యూడ్ ఫోటోలు వీడియోస్ ఉన్నా కూడా పర్టికులర్ పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు ఒక వెబ్సైట్ పంపిస్తారు, అది ఎక్కడున్నా పోతాయి, డిలీట్ అయిపోతాయి. చాలా సార్లు చెప్తాం మేము, అసలు మీకంటే చాలా బలమైన సాఫ్ట్వేర్లు ఉన్నాయి వాళ్ళకి. మీ ఒరిజినల్ ఫోటో మీది మార్పు చేసిన ఫోటో అయినా, మీరు నిజంగానే దాంట్లో ఉండక్కర్లా, మీ మార్పు చేసిన ఫోటో మీ ఒరిజినల్ ఫోటో రెండు పెట్టారంటే చాలు, వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఎక్కడ ఏ మూల దానికి దగ్గరలో ఉన్న ఫోటో ఉన్నా కూడా తీసి పడేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంది. మహా అయితే మీ మార్పు ఫోటోనో మీ న్యూడ్ ఫోటోనో ఎవరో చూస్తారు, ఆ డిపార్ట్మెంట్ లోనో ఒక మహిళా కానిస్టేబుల్, ఒక మహిళా వాళ్ళు ఎవరో చూస్తారు, అంతవరకే కదా. మిగిలినంతా నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా, వాళ్ళెవరో చూస్తారు, లక్షల మంది చూసే బదులు మహిళా కానిస్టేబుల్ అయిపోతుంది కదా. ఈ ఒక్క ధైర్యం మన పిల్లలు తెచ్చుకోలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడటమే కాకుండా మరొకళ్ళకి కూడా ఇబ్బంది కలుగజేస్తున్నారు. ఇలా మనం చూస్తామండి. ఇక్కడ వీడియోలు తీసారనే కాదు, ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఆమె తెలిసి కూడా మళ్ళీ ఇంకో ఫ్రెండ్ని అలా వేరే వాడి రూమ్ కి తీసుకెళ్తాం. ఇలాంటి కేసులు కూడా మనం ఇంతకు పూర్వం చూసాం. ఇది అండి, నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక 8 ఏళ్ల అమ్మాయి మీద 2 అబ్బాయిలు చాలా దారుణమైన రేపు చేశారు. సో ఈ చిన్న పిల్లల మీద ఇలాంటి ఆలోచనలు రావడానికి ఏంటి అంటే, సోషల్ అవేర్నెస్ లేకపోవడమా, భయం లేకపోవడమా, లేకపోతే కోరికలను అదుపులో ఉంచుకోలేని తనమా? సో ఏంటి, శిక్షలు పడుతున్నాయి, కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేస్తున్నారు పోలీసులు, అయినా కూడా ఇది ఆగట్లేదు. ఏమంటారు దీనికి? ఏమంటే అండి, మీరు అన్నమాట కరెక్ట్, కొన్ని శిక్షలు పడుతున్నాయి, కొన్ని ఎన్కౌంటర్ల వరకు కూడా వెళ్తున్నాయి, కానీ ఇంతకు మించి తప్పించుకుంటున్నారు. ఏ నెంబర్లో శిక్షింపబడుతున్న నెంబరు ఎంత ఉంది, ఎన్ని తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాయి అనేది కూడా మనకి ఎప్పటికప్పుడు లెక్కలు తెరుస్తూ ఉంటారంటే అప్పుడు కూడా భయం పెరుగుతూ ఉంటుంది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఒక కల్చర్ ఉంటుందండి, మందు వేస్తే మాంసం ఉండాలి,
ముక్క చుక్క ముక్క అన్నట్టు ముక్క అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వచ్చే సినిమాలు కానివ్వండి, లేకపోతే వీటి ఈ విశృంఖలత్వం వల్ల ఎప్పుడైతే మందో డ్రగ్స్ గంజాయేవో పడినప్పుడు వెంటనే శారీరకంగా కూడా కావాల్సిన లైంగికపరమైన కోరికలు తీరిపోవడం కూడా ఈ కాంబినేషన్లో ఇప్పుడు ఒకటి యాడ్ అయిపోయింది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఇలాంటి రేప్ కేసెస్ లో వాళ్ళు మందు మగువ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే బాగా డబ్బు ఉన్నవాడు, ఇది ఎక్కడి నుంచి వస్తుందో చూడండి, మీకు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయిని పిలిపించుకోవడము, బార్ డాన్స్లు వేయడము, ఇది ఒక రకమైన సెలబ్రేషన్. ఇంకా బాగా డబ్బులు ఉన్నవాడు థాయిలాండ్ పోతాడు, అక్కడికి వెళ్ళి ఏవో చేసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కథలు. ఈ కథలు విన్నారా లేదా? రేవు పార్టీలు అంటే ఎక్కడికక్కడ చూడండి, మందు, చిందు, ముక్కతో పాటు మగువ, ఇవన్నీ ఏదో సెలబ్రేషన్స్ కి ఒక ఫీలింగ్ అన్నట్టు. అవునా? ఇప్పుడు ఇవి డబ్బు ఉన్నవాడు తన స్థాయిలో డబ్బు పరంగా అదొక సౌకర్యం లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. డబ్బు లేని వాళ్ళు, ఇలాంటి ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బు కాకుండా ఈజీగా దొరికిన ఒక ఎరని వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే ప్రాసెస్ సేమ్, నీడ్స్ వాళ్ళు ఏదైతే అటెండ్ చేయాలనుకున్నా వాళ్ళు ఎలాంటి సుఖం కోరుకుంటున్నారో ఆ సుఖం వాళ్ళు పొందేస్తున్నారు. ఇప్పుడు ఫారిన్ బాటిల్ స్కాచ్ కొన్నవాడేమో వేలు పెట్టుకుంటాడు, లేనివాడు సారా తాగుతాడు, లేనివాడు ఒక మందు బాటిల్ కొనుక్కుంటాడు, లేనివాడు ఈ చీప్ లిక్కరో ఏదో తాగుతాడు, లేదా గంజాయి కొట్టేసేస్తాడు. అంటే డబ్బుల పరంగా దానికి దొరికినట్లుగా అలా మీకు ఫుడ్ పరంగా కూడా క్వాలిటీ వైజ్, వెరైటీ వైజ్ డబ్బుల పరంగా అయిపోతుంది. ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. అది అలా దిగి చివరికి డబ్బు పరంగా కూడా వాళ్ళు దీనిలో కూడా ఒక చీప్ మార్గం, ఒక ఇడియట్ మార్గం, స్టూపిడ్ మార్గం వెతుక్కొని ఈజీగా ఏ పిల్ల దొరికితే, ఆడపిల్ల దొరికితేనో, ఆడవాళ్ళు దొరికితేనో చివరికి మతిస్థిమితం లేని అడుక్కునే వాళ్ళని కూడా వదలట్లేదు. చాలా మంది మతిస్థిమితం లేని వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి అవుతున్నారు. అది కూడా చూస్తున్నారు. పిల్లల విషయంలో ఎందుకు ఎక్కువ చేస్తారు అంటే పిల్లలు ప్రెగ్నెంట్ కారు కాబట్టి ఎవరికి తెలియదు అనుకుంటారు. కానీ వాళ్ళ శరీరం పూర్తిగా అందుకు సిద్ధపడి ఉండదండి. వాళ్ళ శరీరం ఇంకా అసలు కన్స్ట్రక్ట్ అయ్యే ఉండదు. వీళ్ళకి ఎంత బేసిక్ జ్ఞానం అంటే బేసిక్ చదువు కూడా లేకపోవటం. మనం బేసిక్ చదువులో కూడా వీళ్ళు దింపామా, లేకపోతే చిన్నవి పాఠాలు రాయించామా అనుకున్నాం. అసలు మన ఎడ్యుకేషన్ సిస్టంలో మళ్ళీ మనకు మారుతున్న సమాజ రూపాన్ని అర్థం చేసుకొని మనం ప్రైమరీ ఎడ్యుకేషన్లో అంటే కనీసం 4th చదివే లోపల అయినా సరే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ప్రతి వాడికి తెలియాలి అనే విధంగా మనం రీరైట్ చేసుకోవాలండి. అంటే ఇంకా చిట్టి చిలకములు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లో, చాందాయ, టమాటర్ ఇలాంటివన్నీ వదిలేసి ఏ రాష్ట్రం అయినా, ఏ భాష అయినా సరే వాడు కేవలం 4వ తరగతి చదివినా కూడా ఆ 4వ తరగతి లోపల అయినా సరే చట్టంలో ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, నువ్వు కనీసం ఇలా చేస్తే మరొకరి జీవితం ఇంత దారుణంగా ఇబ్బంది అవుతుంది, నీది ఏదైనా ఉంటే ఇలాంటి పనులకి ఇలా నువ్వు జాగ్రత్త పడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అంటే కొంత ధర్మం రిలేటెడ్, కొంత చట్టం రిలేటెడ్, కొంత న్యాయం రిలేటెడ్, కొంత మానవత్వంతో కూడిన విషయాలు కనీసం 3వ క్లాస్ 4వ క్లాస్ లోపల వాళ్ళకి అర్థమైపోయే విధంగా మనం మేబీ రీరైట్ చేసుకోవాలేమో అని అనిపిస్తుంటుంది. అంటే మీరు అన్నట్లు పాఠ్యాంశాల్లోనే కథల రూపంలోనే భాగం కావాలి. అంటే ఎంపతి, కైండ్నెస్ ఫర్ అదర్స్. వాళ్ళకి భాష వచ్చిందా, నెంబర్స్ వచ్చాయా, మల్టిప్లికేషన్ వచ్చిందా, కూడికలు తీసివేతలు వచ్చాయా తర్వాత సంగతి అండి. కానీ మనిషిగా భావించగలిగే తత్వాన్ని వాడు కనీసం 3వ క్లాస్ వరకు 4వ క్లాస్ వరకు వెళ్ళినా కూడా ఆ తత్వం నేర్చుకోగలిగితే మనం ఒక బెటర్ హ్యూమన్ సొసైటీ తయారు చేయగలుగుతాం. ఇది కంపల్సరీ ఎడ్యుకేషన్ అవ్వాలి. మేబీ వాళ్ళ ఇంట్రెస్ట్ బాగుండి కంటిన్యూ అయినప్పుడు అప్పుడు లాజిక్, అర్థమెటిక్, మ్యాథమెటిక్స్, తర్వాత రాకెట్ సైన్స్లు అన్ని తర్వాత నేర్చుకోవచ్చు. కనీసం మనిషిగా బతకటం మనం బేసిక్ ఎడ్యుకేషన్లో నేర్పగలిగితే నేర్పాలేమో అని అనిపిస్తుంది. అండ్ కంపల్సరీ చెయ్యాలి మనం దాన్ని. ఏదో ఒక దానికి నీకు ఆధార్ కార్డు పొందాలంటే నువ్వు కనీసం ఇది చేసి ఉండాలి, ఏదో చేయాలండి. లేకపోతే అంత నరకం అనుభవించింది, మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్లో ఎన్ని రకాల నరకాలు అనుభవిస్తారు. ఈ కేసు నిలబడాలి, కేసు నిలబడి శిక్షింపబడాలి, ఆ శిక్షింపబడిన వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి. 3 ఏళ్లకో 4 ఏళ్లకో వాడు బయటకు వచ్చేసి వీళ్ళ ముందు తిరుగుతుంటే వాళ్ళకి న్యాయం మీద కూడా, చట్టం మీద కూడా నమ్మకం పోతుంది. సో అది ఎంత పెద్ద శిక్ష అయ్యి ఉండాలి. ఇవన్నీ సమాజం యొక్క రూపం మీద ఖచ్చితంగా ఇవి చూపిస్తాయండి, ప్రభావం అనేవి చూపిస్తాయి. ఇంకోటండి, ఈ మధ్య ఒక విచిత్రమైన ధోరణి నిన్న వచ్చింది. ఒక చిత్తూరు జిల్లాలో ఒక 37 ఏళ్ళ ఒక మహిళ 17 ఏళ్ళ అబ్బాయితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. యాక్చువల్గా ఆమె పిల్లలు కూడా ఇంచుమించు ఆ అబ్బాయి వయసు వాళ్ళే, ఆమెకున్న పిల్లలు కూడా. అయితే ఈ అక్రమ సంబంధం కొనసాగించడానికి భర్తను అత్తను హత్య చేయడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. అది ఫెయిల్యూర్ అయింది, అది కేసు అయింది. అలాగే ఆ మధ్య వైజాగ్లో ఒకటి చూసాం. ఒక కోడలు తన అత్తగారిని చంపడానికి దొంగ పోలీస్ ఆట ఆడి ఆ పెట్రోల్ జల్లి నిప్పంటించాలని. సో ఇట్లాంటివి ఎందుకు బాగా ఎక్కువైతున్నాయండి? ఈ ఆడోళ్ళు మగోళ్ళని చంపుకునే కేసులు పెరుగుతున్నాయి, అక్రమ సంబంధాలతో లవర్ కోసమనో వాట్ ఎవర్ ఇట్ మేబీ ముందే ఉండి ఈ కేసులు ఎక్కువైతున్నాయి. ఈ విలనిజం అనేది బాగా
ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతుందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు స్త్రీ బాధించబడేది ఎక్కువగా, అవునవును. ఈ మధ్య కొంచెం రివర్స్ అయింది, గేర్ మార్చినట్లు అనిపిస్తుంది. ఇవన్నీ వీటన్నిటికీ ఏమంటారు, సైకలాజికల్ బేసిక్ గా మేమంటాం ఏంటంటే ఎమోషనల్ నీడ్స్, మన నీడ్స్ లో ఏంటంటే మన ఎమోషన్స్ అందరికీ పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ రెండు ఉంటాయి. అంటే ఆనందం, ఆశ, కోరిక, లేకపోతే ధైర్యము, లేకపోతే సెక్యూరిటీ, ఇలాంటివన్నీ, ఉత్సాహము, సర్ప్రైజ్, ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. లేదంటే బాధ, కోపము, నిరుత్సాహము, జుకుప్స, లేకపోతే ఒంటరితనము, ఇలాంటివన్నీ మనకి నెగిటివ్ ఎమోషన్స్లోకి వస్తాయి. బేసిక్గా ఏంటంటే మన ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియకపోవడం, ఇది మెయిన్ రీజన్. ఈ రెండు కేసుల్లో కూడా వివిధ కారణాలు, ఇందులో మళ్ళీ చాలా కోణాలు ఉంటాయి. అంతర్గత ఇప్పుడు ఈమె ఉన్నది అనుకుందంటే ఇందులో ఏంటంటే చాలా కారణాలు అవుతాయండి. బయటకు వచ్చిన తర్వాత మనకు ఒకటే కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆమెకు వివాహేతర సంబంధం అన్నది ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు అవసరమైనది అన్నది ఈ భార్యాభర్తల మధ్యలో ఉన్న, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమతో పాటు వాళ్ళిద్దరి శారీరక పరమైన కోరికలకి ఇద్దరు సోర్సెస్ గా ఉన్నారా లేదా, ఈక్వల్ గా సోర్స్ అండ్ వాళ్ళు యూస్ఫుల్ పర్సన్ గా ఉన్నారా లేదా, ఇది కూడా ఉంటుంది. ఇది ఎక్కడైతే ఇక్కడ గ్యాప్స్ వస్తాయో, చాలాసార్లు మేము భార్యాభర్తల కౌన్సిలింగ్ లో కూడా చెప్తుంటాండి, ఏ ఇద్దరు మనుషులైనా, అది ఏ రిలేషన్షిప్ అయినా ఉండండి, కొన్ని గ్యాప్స్ ఉంటాయి. తల్లి పిల్లల మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉంటాయి, భార్యాభర్తల మధ్యలో, ఈవెన్ ఫ్రెండ్స్ లో మధ్యలో ఉంటాయి, సిబ్లింగ్స్ మధ్యలో, ప్రతి వాళ్ళకి గ్యాప్స్ ఉంటాయి. ఎవరంత పర్ఫెక్ట్ ఫిట్ గా ఏమీ అవరు. కానీ ఆ గ్యాప్స్ అనే దాన్ని వాళ్ళిద్దరూ కలిపి ఎలా ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి తప్ప, ఎప్పుడైనా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ లో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మూడో వ్యక్తి వచ్చారు అంటే ఖచ్చితంగా ఆ రెండు విడిపోతాయి, పాడైపోతుంది. అది పాడైపోవడం తప్ప మరో ఇంకో కారణం, మరి ఇంకో అవకాశం లేనే లేదు. అది అందున భార్యాభర్తల మధ్యలో ఉన్న గ్యాప్ లో మూడో మనిషి వచ్చారు అంటే ఖచ్చితంగా ఆ భార్యాభర్తలు ఎప్పటికీ కూడా మంచి కపుల్ గా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. అది ఎలాంటి గ్యాప్ అయినా కానివ్వండి, ఎలాంటి నీడ్ అయినా కానివ్వండి, మధ్యలో వస్తుంది. ఇప్పుడు ఈమెకున్న నీడ్, అది ఎమోషనల్ నీడ్ తో ఆ అబ్బాయి దగ్గరకు వచ్చాడా, లేకపోతే ఆమెది కేవలం శారీరక ఫిజికల్ నీడ్ తో వచ్చాడో మనకి తెలియదు. ఆ భర్త ఎలాంటి వాడు, భార్యని ఏ స్థానంలో చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఇలాంటి దాంట్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అది కొనసాగిస్తే వాళ్ళకి సంతోషం ఉంటుంది కాబట్టి ఆ సంతోషం కంటిన్యూ అవడం. ఇక్కడ పాజిటివ్ ఎమోషన్ చూడండి, ఆమెకి సంతోషం, కానీ ఆ సంతోషాన్ని ఎలా ఆమె పెంపొందించుకోవాలి, ఆ సంతోషాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఎమోషనల్ మేనేజ్మెంట్ లేదు. దానికి ఏం కావాలో చేసుకుంటూ పోవడమే గుడ్డిగా, అది కూడా ఇక్కడ ప్రాబ్లమే. సో ఇలాంటివన్నీ చాలా చోట్ల కారణాలు అవుతున్నాయి. అండ్ వయసు పరంగా అంటారా, ఈ చాలా చోట్ల ఏమవుతుందంటే ఒక భాష, మన సినిమాల ప్రభావం కూడా ఉంటుంది. వయసులో కంటే పెద్ద ఆడవాళ్లతో రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది అబ్బాయిలు కూడా చాలా గొప్ప విషయంలాగా, పెళ్లికి ముందు మరొక స్త్రీలతో రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది కూడా పెద్ద పోటుగాడు, పెద్ద హీరో అన్నట్లుగా బయట ఫ్రెండ్స్ అందరూ దానిలో గొప్పగా చూడటం వల్ల ఈ చిన్న వయసులో ఉన్న అబ్బాయిలు కాస్త ఇతర వివాహేతర, అంటే మరోవైపు తప్పు ఉన్న ఆ వివాహేతర సంబంధాన్ని వీళ్ళు కూడా అదో గొప్ప క్రెడిట్ లాగా చూసుకుంటూ నా కోసం వెయిట్ చేస్తున్నారు, నన్నుగాంగా అడుగుతున్నారు అని అనుకోవడమే తప్ప వీళ్ళ చరిత్ర మీద, వీళ్ళ శీలం మీద అది ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది అనేది వీళ్ళు కాపాడుకోలేకపోవడం అనే లక్షణం వీళ్ళకి కూడా ఉండాలి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. పెద్ద మగవాడు చిన్న అమ్మాయినైనా, చిన్న మగవాడిని పెద్దవాళ్ళైనా సరే, ఈ గ్యాప్స్ విషయంలో కొంత హుందాగా ఆలోచించడం, అసలు మనకు కావాల్సిన నీడ్స్ అన్నిటికీ మించి కొంత విలువలు, ధర్మం అనేది మనకు మిస్ అవుతుందండి. ఒకప్పుడు ఏ ఫార్మాట్లో, చదువుతో సంబంధం లేదు, వృత్తితో సంబంధం లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే కుమ్మరివాడైనా, కమ్మరివాడైనా, చెప్పులు కుట్టుకునేవాడు ఎవడైనా సరే వాళ్ళకి అర్థమయ్యేలాంటి సాంస్కృతిక భాష, అది ఫోక్ సాంగ్స్ కావచ్చు, పాటలు కావచ్చు, బుర్ర కథలు కావచ్చు, ఊగు కథలు కావచ్చు, ఏవో ఒకటి వాళ్ళ కాలక్షేపం కోసం వాళ్ళకి ఏర్పాటు చేసుకుని ప్రతి దాంట్లో కూడా ధర్మం చెప్పేవారు. రామాయణ మహాభారత కావ్యాల దగ్గరున్న వాటిలో చెప్పేవారు. సో ఎంత చదువుతో సంబంధం లేని ఒక వ్యక్తి కూడా ధర్మం మాట్లాడేవాడు. ఇది నా ధర్మం, ఇది నిజాయితీ అనేవాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేవాడు, ఎవరైతే నేను నా కోసం కరెక్ట్గా ఉండాలని అనే మాటలు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఈరోజు మనం ధర్మము, విలువలు మానేసి కేవలం అవసరాలు, కోరికల గురించే మాట్లాడుతున్నాం, దానికోసమే బతుకుతున్నాం, ఆ ప్రాసెస్లోనే వెళ్ళిపోతున్నాం. కోరికలు, అవసరాలు మాత్రమే చూసుకున్నామంటే ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడుతుంటాయి. మనకి వేరే దారి లేదు. వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు అవర్ వాల్యూస్ అండ్ అవర్ సనాతన ధర్మం. అప్పుడైతేనే ఇందులో కనీసం ఒక ఎరుకుతో ఉంటాం, ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు. నీకు ఒక భర్త పరంగా ఇబ్బందులు ఉండొచ్చు కాక, నీకు కొన్ని డిసాటిస్ఫాక్షన్స్ ఉండొచ్చు కాక, కానీ ఇందులో నేను ఏవి మేనేజబుల్ థింగ్స్, ఏవి నాన్ మేనేజబుల్ థింగ్స్, ఒక ఇబ్బందిని నేను తీర్చుకోవడం కోసం నేను ఎంత అధర్మపరమైన చేస్తున్నాను, దానికి నా పిల్లలు నన్ను చూస్తున్నారు, ఇలాంటి తల్లి యొక్క ప్రేరేపణలో పెరుగుతుంటే పిల్లలు రేపొద్దున వీళ్ళు ఏమవుతారు, వీళ్ళ మీద ఎలాంటి ముద్ర పడుతోంది, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. అంటే తల్లి పాత్రలో తను ఎక్కువ జీవించి ఉండాలి, ఒక మిగిలిన పాత్రలకి
ఇంపార్టెన్స్ కొంచెం తక్కువ ఇస్తూ ఉండాలి. ఇక్కడ ఏం చేసింది, తల్లి పాత్ర అనేది మినిమైజ్ చేసి మిగతా పాత్రలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పటికి ఇలాంటి అన్యాయాలు జరిగాయి. ఇంకో ఘోరమైన విషయం అండి, ఇవన్నీ మామూలు మనుషులు చేసినవి. ఈ మధ్య ఎప్స్టీన్ ఫైల్స్ అని ఒక లీక్ అయ్యాయి. దాదాపు అందరూ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపులే, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళే, రాజకీయంగా దేశాలకు అధ్యక్షులుగా ఉన్నోళ్ళు, సైంటిస్టులు, పెద్ద పెద్ద చరిత్రలు, వీళ్ళందరూ అక్కడ ఆ ఎప్స్టీన్ దాన్ని వెళ్ళి ఐలాండ్కి వెళ్ళి 14 సంవత్సరాల లోపు ఆడపిల్లల్ని వాళ్ళతో ఇట్లాంటి కోరికలు తీర్చుకోవడము, వాళ్ళను హింసించడము. సో అంటే ఇంత సక్సెస్ పీపుల్ కూడా ఇట్లాంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మనం ఇంకా కామెంట్ చేసే లోపల కొంత వెయిట్ చేయాలని అనిపిస్తుంది నాకైతే, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఈ ఏఐ జనరేషన్లో మనం యాక్చువల్గా కొన్ని వీడియోస్ చూస్తుంటే అది ఏది నిజమో ఏది నిజం కాదో అర్థం కావట్లేదు. ఫోటోలు అయితే అసలే అర్థం కావట్లేదు నిజమా కాదా అని. ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఒక థీరీ జనరల్గా ఏమవుతుందంటే అండి, మనం ఊహించని ఒక పెద్ద విషయం ఏదో జరుగుతున్నప్పుడు అందరూ అది ఆ ఎగ్జైట్మెంట్తో దానిలో మరింత తెలుసుకుంటూ ఉంటారు. ఆ మరింత తెలుసుకుంటున్నప్పుడు దాంట్లో ఇంకొంచెం మసాలా ఇంకొంచెం యాడ్ చేస్తుంటారు. యాడ్ చేస్తుంటున్న కొద్దీ, జనాలు పెరుగుతున్న కొద్దీ ఆ ఎగ్జైట్మెంట్ కొనసాగిస్తూ వాళ్ళు అది నమ్ముతారు, అది నిజమే. కానీ నిజంగా ఎంత నిజం ఇది, ఇందులో ఎంత క్రియేటెడ్, ఎంత జనరేటెడ్, దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ అంటే కొన్ని జరుగుతున్న వాటిల్లో కొంతమంది దాంట్లో క్రియేట్ చేస్తున్న వాళ్ళు, బయటికి తెస్తున్న వాళ్ళు మిగతా అన్ని మొహాలు పెడుతున్నారా జస్ట్ టు డ్రాగ్ ద అటెన్షన్, ఆర్ నిజంగానే ఉన్నారా? ఐ థింక్ దీని గురించి మనం కొంచెం కామెంట్ చేసి దాని లోపల కొంత వెయిట్ చేయాలంటే ఏఐ వచ్చాక నమ్మకం పోయిందండి. చాలా సమాచారం మీద నాకైతే పర్సనల్గా చాలా సమాచారం మీద నమ్మకం పోయింది. సో కొంచెం వెయిట్ చేద్దామని అనిపిస్తుంది. కానీ మీరన్నట్టు వీళ్ళు ఇందులో చూపించిన వ్యక్తులు నిజమా కాదా అనేది పక్కన పెడితే, ఇలాంటి ఒక కల్చర్ తమకంటే చిన్న వయసు వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం, కన్నరికం, లేకపోతే దాంతో ఆయుష్ పెరుగుతుంది, పవర్ వస్తుంది. అంతేనండి. ఒక్కొక్క చోట ఇప్పుడు మనకి మూఢనమ్మకాలు, బాణామతి ఇది వాటిలాగా అలాంటి చోట్ల వాళ్ళకు కూడా ఒకటి అదొక కారణం అవుతుంది. ఇంకొకటి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వరు కాబట్టి ఎన్నిసార్లైనా వాళ్ళని లైంగికంగా వేధించవచ్చు అని ఒకటి అవుతుంది. ఒక రకమైన అమాయకత్వంలో, అంటే వాళ్ళు ఏమి చేతగానితనంలో అమాయకత్వంలో ఉండిపోయిన దాన్ని అదే వాళ్ళు ఆస్వాదించే లాంటి ఒక దారుణమైన స్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా రకరకాల కారణాలు అవుతాయి. ఒకడేదో రాంగ్ థీరీ, బ్లాక్ థీరీ, రాంగ్ థీరీ చెప్తే వాడి సక్సెస్కి ఇదే కారణం. ఇప్పుడు అదేదో చెప్తారు కదండి, అక్కడేదో నిమ్మకాయ పెట్టి 6 లవంగాలు పెడితే నాకు కలిసి వచ్చిందని ఒకళ్ళు అన్నారంటే, కలిసి వచ్చిందని ఇంకో ఇద్దరు అన్నారంటే, పోయిందే నాకు పోయింది, ఒక నిమ్మకాయ 6 లవంగాలేగా పెట్టి చూస్తా అంటారు అంతే. ఇప్పుడు వీళ్ళు వాళ్ళింట్లో ఉంది, వీళ్ళింట్లో పెట్టి మూడో వాళ్ళు కూడా వచ్చి నాదే ఉంది నేను కూడా పెట్టి చూస్తా అంటారు. ఒక అపార్ట్మెంట్లో 15 ఏళ్ళు ఉన్నప్పుడు 10 మంది ఇలా పెట్టారనుకోండి, మిగతా 5 ఎందుకో 10 మంది పెడుతున్నారు, మనం కూడా పెట్టేస్తే పోలే, లేకపోతే పెట్టని వాళ్ళు మనం ఒక్కడమే అవుతామని అనుకొని వాళ్ళు కూడా పెట్టడం మొదలెడతారు. సో ఇలా కొన్ని రాంగ్ థీరీస్ ఒకరి ప్రభావం వల్ల ఒకళ్ళు చేయకపోతే ఏదో మిస్ అవుతాం అన్న ఫోమోలో చేసేవాళ్ళు, ఇదే కారణం అని మూఢనమ్మకాలకి నమ్మేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఒకటే రాంగ్ తప్పు అని తెలుస్తున్నా కూడా, ఇప్పుడు ఆయన ఎవరో ఉన్నారు ఈ నిత్యానంద, ఈవిడో ఆయన అసలు ఎన్ని జనాలు ఎలా నమ్ముతారో అసలే అర్థం కాదు. ఎగురుతారు, పడతారు, దూకుతారు. ఆయన ఏకంగా ఓ దేశం, అంటే మన అమాయకత్వం, మన మూర్ఖత్వం, ఒక మనిషికి కొన్ని కేజీల బంగారం, ఓ దేశం, ఒక ఐలాండ్ని కొనగలిగేంత ఇది ఇచ్చేసి, అంటే మన వీక్నెస్ మీద వాళ్ళు అంతలాగా ప్లే చేసుకొని వాళ్ళు కోట్లు సంపాదిస్తుంటే. కూడా బెంగళూరులో జ్యోతిష్యుడు దొరికాడు చూడండి. అతను అసలు మామూలుగా చదువుకోకుండా వేస్ట్గా ఉంటే ఎవరో సలహా ఇచ్చారంట, జ్యోతిష్యం అయితే నీ లైఫ్ సెటిల్ అవుతుంది. అతను నిజంగానే జ్యోతిష్యుడు అయ్యాడు, 100 కోట్లు సంపాదించాడు. కానీ తన దగ్గర ఏజెంట్ గా పనిచేసే ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని జైలు పాలయ్యాడు చివరికి. సో ఇట్లా అంటే జ్యోతిష్యం ఎవరన్నా కాదు, అట్లా ఆ వస్త్రధారణ వేసుకుంటే నమ్మేసే పరిస్థితి ఉంది. అంటే ఆయన నెక్స్ట్ మ్యాగజైన్ కి వార ఫలితాలు రాసుకునే పోయే ముందు ఆయన దిన ఫలితం చూసుకుని ఉంటే బాగుండేది. కరెక్ట్, చూసుకొని ఉంటే ఈ తప్పు మనం ఇలా చేయకూడదు, మనం ఇబ్బంది పడతామని చేసేది. అందుకేనండి నైతికత, ధర్మం అనేది, నువ్వు ఎలాంటి పని అయినా చెయ్యి, నువ్వు పొలం పని చెయ్యి, లేకపోతే నువ్వు కోట్ల వ్యాపారం చెయ్యి, ఏదైనా సరే మనలో కూడా భగవంతుడు నివసిస్తాడు, ఆయన మనని చూస్తున్నాడు అనే ఒక ఎరుక, అది ఏదైనా కానీ మీరు భగవంతుడు నమ్మితే భగవంతుడు, ప్రకృతి అంటే ప్రకృతి అనుకోండి, శక్తి అంటే శక్తి అనుకోండి, ఎవరు చూసినా ఒకేలాంటి జీవితం, ఎవరు చూడకపోయినా ఒకేలాంటి జీవితం గడిపిన వాడు ఎప్పటికైనా సరే ఆదర్శమైన జీవితం ఉంటాడు. అంతేగాని ఒకళ్ళు చూస్తే ఒకలాగా, ఒకళ్ళు చూడనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడప్పుడు వాళ్ళ తప్పనేది బయటపడుతూనే ఉంటుంది. ఇలాంటి జీవితాలన్నీ వాటికి నిదర్శనం. 1. 2 సక్సెస్ అంటే కేవలం డబ్బు సంపాదన, పేరు రావడం అనే ఒక మిథ్యలోంచి చాలామంది బయటికి రావాలి.
మనకు ఒకసారి త్రివిక్రమ్ ఒకసారి డైలాగ్ చెప్తారు అమరావతి కథల గురించి చెప్పి, ఒక ఆయన పొద్దున్నే లేస్తాడు, గుడికి వెళ్తాడు, చేసుకుంటాడు, భోజనం చేస్తాడు, అదే ఆయనది, అదే సక్సెస్ఫుల్ జీవితం అని. అలాంటి జీవితం కూడా సక్సెస్ఫుల్ జీవితం అర్థం చేసుకోవాలి. పేపర్లో పడితేనో నిన్న బెంజు రేపొద్దున మరొకటి పోర్షే కార్ కొంటే నేను సక్సెస్ అన్నాను. మనం ఈ డెఫినేషన్స్ చేసినప్పుడు ప్రతివాడు ఈజీ మనీ ఫాస్ట్ మనీ కోసం చేస్తాడు. కానీ నైతిక విలువలు, నీకు డబ్బు పెరిగినంత మల్టిపుల్గా నీ నైతిక విలువలు పెరుగుతున్నాయా? పెరగటం కోసం నువ్వు అలాంటి ఒక విఘ్నత నీ జీవితంలో నువ్వు తెచ్చుకుంటున్నావా? వినయం తెచ్చుకున్నావు, నువ్వు ఎంత ఎదుగుతుంటే అంత వినయం తెచ్చుకుంటున్నావా? ఇదంతా భగవంతుడి ప్రసాదమే అన్న ఎరుకతో నువ్వు ఉన్నావా? డబ్బు పెరిగినంత ఫాస్ట్గా ఈ మల్టిపుల్ 3x3 3 4 12 జరిగినట్లుగా నీ చుట్టూ వ్యక్తులు డబ్బులు వచ్చేస్తున్నాయి. కానీ నీ విలువలు కూడా అంత ఫాస్ట్గా పెంచుకోకపోతే ఖచ్చితంగా బొక్కబొరలు పడతారు. అందరి జీవితాలు దీనికి నిదర్శనం. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి.